వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం. నేను మీ సాయిస్తా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సిరిసిల్ల గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. గంభీరావుపేటలో జెండా ఆవిష్కరించి మాట్లాడిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పేరుతో దోపిడీకి తెరలేపిన జగన్ సర్కార్. విద్యుత్ ఛార్జీల పెంపుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపణ. వైరా నియోజకవర్గంలో బైక్ ర్యాలీలతో కాంగ్రెస్ జోష్. జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలతో హోరెత్తిపోయిన ఖమ్మం. చిత్తూరు జిల్లా కుప్పంలో జల్లికట్టును తలపిస్తున్న కుక్కల పందాలు. చూపర్లను ఆకట్టుకున్న డాగ్స్ పరుగు పందెం. ఇక డీటెయిల్స్ చూస్తే సిరిసిల్ల గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ నేత కేకే మహేందర్ రెడ్డి అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలో జెండా పండుగ కార్యక్రమంలో భాగంగా నాగంపేట, తమ్మన్నపేట, జగదాంబ తండా గ్రామాలలో కేకే కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత 9 సంవత్సరాల నుంచి జరుగుతున్న దోపిడీ, దౌర్జన్యాలు, నియంతృత్వం, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న వైనంపై మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలు స్వయం పాలనని ఆత్మగౌరవంగా భావించి నాడు తెలంగాణ కోసం పోరాటం చేస్తే రాష్ట్రం అవతరించిన తర్వాత రాష్ట్ర సాధనలో అసూలు బాసిన అమరులను కేసీఆర్ ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రం కోసం అహర్నిశలు పోరాటం చేసి తమ ఆస్తులను సైతం పోగొట్టుకున్న ఉద్యమకారులను పక్కన పెట్టి తెలంగాణ ద్రోహులను అక్కున చేర్చుకున్న ఘనత కేసీఆర్ కి దక్కిందని ఆరోపించారు. సిరిసిల్ల నియోజకవర్గంలో జరుగుతున్న ఇసుక దోపిడీ, భూ కబ్జాలు, బతుకమ్మ చీరల మీద జరుగుతున్న అవినీతి తదితర అంశాలపై స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పై కేకే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రజలు తమ సమస్యలను విన్నవించడానికి వస్తే కేటీఆర్ పోలీసుల పహారాలో పర్యటించడం ఎంతవరకు సమంజసమని దుయ్యబట్టారు. తాను చెప్పిన విధంగా రానున్న ఎన్నికల్లో మద్యం డబ్బులు పంచకుండా ఎన్నికలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. ఇద్దరు కలిసి ప్రమాణం చేద్దాం, డబ్బులు మద్యం పంచకుండా ప్రజల వద్దకు వెళ్లి ప్రజాస్వామ్యబద్ధంగా ఓట్లు అడిగి ఎవరు గెలుస్తారో చూసుకుందామని కేకే సవాల్ విసిరారు. నమ్మి నాన్న వస్తే పుచ్చిపుర్రలు అయినట్టు మన బతుకులన్నీ కూడా ఇలా ఆగం చేసిన వైనం మీ అందరు కూడా తెలుసు. గత 10 సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇలా అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలే తప్ప ఇంకొకటి కొనసాగట్లే. ఈ రాష్ట్రంలో ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చిన పాపాన పోలేదు, నీళ్ళు వచ్చిన పాపాన పోలేదు, నిధులన్నీ ఎటు మళ్ళీపోయినా కూడా ఎవరికి తెలియదు. కాకపోతే ఈ రాష్ట్రంలో బాగుపడ్డది ఎవరయ్యా అంటే కేవలం కేసీఆర్ గారి కుటుంబం ఒకటి మాత్రం మీ అందరికీ కూడా తెలిసి ఇలా కాళేశ్వరం పైరు మీద మన రాష్ట్ర ఖజానా మొత్తం ఖాళీ చేసిండి. ఇలా తెలంగాణ ప్రాంతాన్ని అప్పులపాలు చేసిండి. ఇవాళ ఇక్కడ మాఫియా రాజ్యాన్ని వెళ్తుంది. ఈ ప్రాంతానికి మాఫియాలంటే ఎప్పుడు తెలియదు, అరాచకాలు ఎప్పుడు తెలియదు, అకృత్యాలు ఎప్పుడు తెలియదు. కానీ ఈ ప్రాంతానికి కొత్తగా ఒక మాఫియాను తయారు చేసిండు. ఇసుక మాఫియా, ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, చేనేత మాఫియా, ఇవాళ లిక్కర్ మాఫియా. ఇలా ఏది చూసినా మాఫియాల మయంలో ఈ ప్రభుత్వం నడుస్తుంది. ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ గారు ఎవరికి చిక్కడు దొరకడు. ఆయన చిక్కడు ఎవరికి ఎందుకు ప్రాతినిధ్యం వహిస్తున్నో తెలియదు. మన స్థానిక ప్రజలకు మేము ఎందుకు ఓటేసినాం అని చెప్పి అలా అయోమయ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు వచ్చినా మన సమస్యలను వివరించుకుందామనుకుంటే ఒక పోలీస్ పహారాల వస్తాడు, లేకుంటే స్థానిక నాయకుల యొక్క కనుసన్నల్లో వండుకుంటూ స్థానిక నాయకుల యొక్క అరాచకాలను ఎప్పటికప్పుడు కూడా తను వాటికి అండగా ఉంటున్న వైనాన్ని కూడా మన ఇవాళ నిన్న మొన్న మొదలుపెట్టిండి. సార్ మళ్ళీ కొత్త దుకాణం ఒకటి ఏందా అంటే మొన్న చెప్పిండి ఎల్లారెడ్డిపేటలో నేను మందు వంచా, నేను పైసలు వంచా అని చెప్పి. అంటే మొన్నటి ఎలక్షన్లో వంచిన అంతకుముందు ఎలక్షన్లో అంతకుముందు పంచినట్టు ఒప్పుకున్న వదియాలా, ముందుగా ముక్కు నాలుగు రాసియాలా, పైసలు వంచినందుకు ప్రాయచిత్తం చేసుకొని నీకు దమ్మున్నట్టయితే ఆ రోజు కూడా చెప్పిన సిరిసిల్ల అంబేద్కర్ సాక్షిగా రమ్మని చెప్పి ఇలా నాగంపేటలో చెప్తున్నా. నాగంపేట అంబేద్కర్ సాక్షిగా నేను పైసలు వంచా, మందు వంచా, నా యొక్క అనుయాయులతో కూడా పని చేయని అని చెప్పి ఇలా ప్రమాణం చేసి ఇవాళ రేపు పొద్దుగాల నువ్వు నేను ఇద్దరం బరిలో దిగుదాం. ఇలా కాకపోతే సార్ కొత్త దుకాణం మొదలుపెట్టిండు. పెట్టిండు ఇలా 1000 ఎలకలు తిన్న పిల్లి ఇలా కాశీ యాత్రకు బయలుదేరినట్టు సార్ ఇవన్నీ చేసిండు. ఈ పాపాలన్నీ ఇలా ఈ ప్రాంతాన్ని దోసుకునేంత దోషిండు, ఈ ప్రాంతంలో అరాచకాలు సృష్టించేంత సృష్టించిండు, అవినీతిని పెంచేంత పెంచి పోషించిండు. ఇలా కొత్తగా దుకాణం మొదలుపెట్టిండా అంటే పేన ఎలక్షన్లప్పుడే మొదలుపెట్టిండు. కుల సంఘాలకు పైసలు ఇస్తా అని చెప్పి ఆడింత ఈడిని తెచ్చుకుంటూ ఆపిండప్పుడు ఇలా ఆశ పెట్టిండు. ఇలా మొదలుపెట్టిండు, ఓట్లు దండకపోయిండు. మళ్ళీ ఇలా కొత్తగా మొదలుపెట్టిండు. అధికారులందరూ కూడా మళ్ళీ ఊళ్ళ పంటి పడ్డరుగా. ఆ కుల సంఘాలు ఎప్పుడైతే కంప్లీట్ కాలేదో అవన్నీ వాటికి మళ్ళీ 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు ఇస్తా అని చెప్పి కులాల వారిగా మళ్ళీ విభజన మొదలుపెట్టిండి. అలా
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలో భాగంగా రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విద్యుత్ వినియోగదారులపై భారం వేయడానికి ఒడిగట్టిందని విద్యుత్ ఛార్జీల పెంపుపై ఓవైపు ట్రూ ఆప్ ఛార్జీల బాదుడు మరోవైపు స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పేరుతో విచ్చలవిడిగా దోపిడీకి జగన్ సర్కార్ తెరలేపిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు అంశాన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా విశాఖ సీతమ్మధార ఏపీ ఈపీడీ సిఎల్సిఎండి కార్యాలయం ఎదుట సిపిఐ సిపిఎం వామపక్ష పార్టీలు నిరసన చేపట్టాయి. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయమని ఎవరైనా ప్రభుత్వాన్ని అడిగారా అని ప్రశ్నించారు. కనీసం వైసీపీ ఎమ్మెల్యేలైనా అడిగారా అని ఆయన ప్రశ్నించారు. ఎవరికి ఉపయోగం లేని స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నించడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని అడిగారు. చదువుకున్న వారికి కూడా అర్థం కాని రీతిలో విద్యుత్ సర్ఛార్జీల పేరుతో గజదొంగ వలె నేడు జగన్ దోచుకుంటున్నారని ఆరోపించారు. లక్షలాది మంది విద్యుత్ వినియోగదారుల తరఫున ఎర్ర జెండా పార్టీలన్నీ ఏకమైన 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో కూడా ఇవాళ ప్రొటెస్ట్ డెమాన్స్ట్రేషన్ చేస్తా ఉన్నాం. నిరసనలు చేపట్టాం. ప్రభుత్వం ఇప్పటికైనా విద్యుత్ వినియోగదారులపైన వేసిన భారాల గురించి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పాడు, నేను కరెంటు ఛార్జీలు పెంచకపోవడమే కాదు 200 యూనిట్ వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తామని కూడా చెప్పావు. కానీ ఇవాళ ఏమంటా అన్నావు, 7 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచావు. 7 సార్లు. మాలాంటి చదువుకున్న వాళ్ళకు కూడా నువ్వు ఎన్ని రకాల భారాలు వేస్తున్నావో తెలియదు. ఒకసారేమో అది ఫిక్స్డ్ ఛార్జెస్ అంటావు, ఒకసారి సబ్ ఛార్జెస్ అంటావు, ఇంకోసారి అదనపు ఛార్జెస్ అంటావు, ఇంకోసారి అడ్జస్ట్మెంట్ ఛార్జెస్ అంటావు. నీవేమంటా ఉన్నావో నీకే తెలియదు. పదే 7-8 రకాల విధానాన్ని రద్దు చేసి ఆ స్థానంలో నెలవారీ జీతాలు ఇవ్వాలి. అలాగే పని దినాలు మేము 22 రోజులు 23 రోజులు పనిచేస్తూ ఉంటే దాన్ని ఈ రోజున 9 రోజులకి 10 రోజులకి కుదించి మొత్తం అన్ని సర్వీసులని కూడా 9 రోజుల్లో మీరు సర్వీసులు తీసి బిల్లింగ్ ఇవ్వాలి అంటే ఏ రకంగా పరిగెత్తాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఏమాత్రం ఉద్యోగ భద్రత లేదు. పీస్ రేట్ విధానం వల్ల ఒక మీటర్ రీడరు మొత్తం 4 రోజులు పనిచేస్తే వాడికి వచ్చే ఆదాయం కేవలం 6,000 రూపాయలు 7,000 రూపాయలు మాత్రం ఉంటుంది. పెరిగిన ధరలతో వీళ్ళు ఏ రకంగా బతకాలని చెప్పి అడుగుతున్నాం. అందుకనే సిఎండి గారికి చెప్తున్నాం, వీళ్ళందరూ కూడా సెక్షన్స్లో పనిచేస్తున్నారు బిల్లింగ్ అయిపోయిన తర్వాత. కాబట్టి వీళ్ళందరినీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో విలీనం చేయాలి. వీళ్ళ చేత ఇతర పనులు కూడా చేయించుకొని వీళ్ళని విద్యుత్ సంస్థ ఉద్యోగులుగా గుర్తించాలి. దళారీ వ్యవస్థని కాంట్రాక్ట్ వ్యవస్థని రద్దు చేయాలి. డైరెక్ట్గా వీళ్ళందరినీ కూడా విలీనం చేయాలని చెప్పి డిమాండ్లతోటి ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రభుత్వం కనుక స్పందించకపోతే మేము చలో విజయవాడ కూడా నెరవేరుస్తాము, తాడో పేడో తేల్చుకుంటాము. ఈ అసెంబ్లీ ఎన్నికల లోపల మా హామీని నెరవేర్చకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ కనుక నెరవేర్చకపోతే మా సంగతి ఏంటో చూపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తా ఉన్నాం. జూలై 2న ఖమ్మం వేదికగా తెలంగాణ జనగర్జన భారీ బహిరంగ సభకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ విచ్చేస్తున్న సందర్భంగా ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం కొనిజర్ల మండల కేంద్రంలో యువత భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సూరంపల్లి రామారావు ఆధ్వర్యంలో వైరా నియోజకవర్గ టీపీసీసీ సభ్యులు ధరావత్ రామ్మూర్తి నాయక్ మండల వ్యాప్తంగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించి నాయకులు కార్యకర్తల మధ్య మంచి జోష్ను నింపారు. ఒక్కసారిగా కొనిజర్ల మండలం జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలతో హోరెత్తిపోయింది. కాంగ్రెస్ పాటలతో డీజే ర్యాలీ నిర్వహిస్తూ సుమారు 300 బైక్లతో ర్యాలీ నిర్వహించారు.
మనం చాలా వరకు కోడి పందాలు, ఎడ్ల పందాలు విన్నాం, కానీ తాజాగా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలంలోని చిన్నారిదొడ్డి గ్రామంలో కుక్కల పందాలు నిర్వహించారు. కుక్కల పోటీలు చూడడానికి వచ్చిన ప్రజలు ఆశ్చర్యపోయారు. గ్రామ పరిసర ప్రాంతాల్లోని కుక్కల యజమానులు ఈ పోటీలో పాల్గొన్నారు. పోటీలో గెలుపొందిన బహుమతులను కుక్కల యజమానులకు అందజేశారు. మొత్తం 20 బహుమతులను కుక్కల యజమానులు అందుకున్నారు. ప్రకాశం జిల్లా కొండేపి వైసీపీ ఇన్ఛార్జ్ అశోక్ బాబు మాకొద్దు అంటూ గోడ పత్రికలను ఏర్పాటు చేసి ప్రతి ఇంటికి వాల్ పోస్టర్లను అతికించారు. అశోక్ బాబు మాకొద్దు, జగనన్న మాకు ముద్దు అంటూ కొండేపి నియోజకవర్గంలో మిట్టపాలెం గ్రామస్తులు గోడ పత్రికలను ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల నుంచి అధికార పార్టీలోని నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడం మొదలుపెట్టారు. అది ఇప్పటికీ గోడ పత్రికలకు దారితీసింది. గోడ పత్రికలపై స్పందించిన అశోక్ బాబు అక్రమాలు బయటపడతాయనే నెపంతో తెలుగుదేశం పార్టీ తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. మరోవైపు వైసీపీ నాయకుల ఆధిపత్య పోరుతో వైసీపీ అంతర్గత విభేదాలను టీడీపీకి రుద్దేందుకు అశోక్ బాబు ప్రయత్నిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. మరోవైపు వైసీపీ నాయకుల ఆధిపత్య పోరుతో వైసీపీ అంతర్గత విభేదాలను టీడీపీకి రుద్దేందుకు అశోక్ బాబు ప్రయత్నిస్తున్నాడని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపిస్తున్నారు. పేదవాడికి అన్ని అర్హతలు ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ఆ పథకాలు అందాలి. మధ్యలో మేము ఆపడానికి మీ డ్యూటీ మీరు చేసుకోవాలా. రేపొద్దున అందరూ మళ్ళీ ఉద్యోగస్తుల మీద పడతారు. కాబట్టి దయచేసి చాలా మీ వర్క్ బాగుంది. వాలంటీర్లు అందుకనే ఈరోజు రాలేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తాం. ఈ రకం నాకు ఇక్కడ ఈ మాదిగపల్లి వచ్చిన తర్వాత వాళ్ళకి జరిగిన నష్టం చూస్తూ ఉంటే దొరుకుపోతూ ఉంది. ఇంత దుర్మార్గం చేసి వాళ్ళు ఏం సాధిస్తారు? అసలు ఈ పల్లెకి మాదిగపల్లిలో వాలంటీర్ ఏడు ఉన్నారు సార్. ఎక్కడ ఉన్నారు? ఒక అబ్బాయి ఉంటుంది కదా, పల్లెలో వాళ్ళు ఉన్నారా? ఆ అబ్బాయి ఉంటే మానేశాడా? మాదిగపల్లిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఉంటే అబ్బాయి కావదని పోతే ఇంకొక అబ్బాయిని పల్లె అబ్బాయిని పెట్టారు. అదే ఇక్కడ పల్లెలో వాళ్ళని లేదు కదా, ఇక్కడ లేదని నేను చెప్తాను. అదే అదే ఎక్కడ వాళ్ళకి అక్కడ పెట్టాలా? అట్ట కాదు, పల్లె అబ్బాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చారా వాలంటీర్లో? రాలా. ఏమే నేను 11 రకాలుగా ఉండేటువంటి సర్టిఫికేట్లన్నీ కూడా అప్పుడే ఇచ్చే విధంగా చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసిన వాళ్ళకు కూడా
జగన్మోహన్ రెడ్డి గారు లక్షలు వాళ్ళకి పథకాలు ఇస్తూ ఉంటే, ఇది మాదిగపల్లి అనేది మిట్టపాలెం, మాదిగపల్లి అనేది వైఎస్ఆర్ పార్టీకి కంచుకోట. 80% ఓట్లు వైఎస్ఆర్ పార్టీకి వేస్తారు మాదిగపల్లిలో. అంతేనా? 80% మాదిగపల్లిలో వైఎస్ఆర్ పార్టీకి వేస్తారు. వాళ్ళకి 18 మందికి చేత డబ్బులు ఆగినాయి అని అంటే దగ్గర 4 లక్షల రూపాయలు, సుమారు 4 లక్షల రూపాయల దాకా ఒక్క చేయూత దానిలోనే వీళ్ళు నష్టపోయారు. తర్వాత 2వ సంవత్సరం రాని వాళ్ళు కొంతమంది ఉన్నారు, ఇళ్ల స్థలాలు వాంటెళ్ళికి ఇవ్వని వాళ్ళు కొంతమంది ఉన్నారు, కాలనీలు ఇవ్వని వాళ్ళు కొంతమంది ఉన్నారు, పింఛన్లు రాకుండా చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాలంటీర్లు అందుకనే ఈరోజు రాలేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోమని చెప్పేసి చెప్తాం. ఈ రకంగా నాకు ఇక్కడ ఈ మాదిగపల్లి వచ్చిన తర్వాత వాళ్ళకి జరిగిన నష్టం చూస్తూ ఉంటే దొరుకుపోతూ ఉంది. ఇంత దుర్మార్గం చేసి వాళ్ళేం సాధిస్తారు? అసలు ఈ పల్లెకి మాదిగపల్లిలో వాలంటీర్ ఏడు ఉన్నారు సార్, ఎక్కడ ఉన్నారు? ఒక అబ్బాయి ఉంటుంది ఈ పల్లెలో వాళ్ళు ఉన్నారా? ఆ అబ్బాయి ఉంటే మానేశాడా? మాదిగపల్లిలో ఒక అబ్బాయి ఉన్నాడు. ఉంటే అబ్బాయి కావదని పోతే ఇంకొక అబ్బాయిని పల్లె అబ్బాయిని పెట్టారు. అదే ఇక్కడ పల్లెలో వాళ్ళని లేదు కదా, ఇక్కడ లేదనే నేను చెప్తాను. ఎక్కడ వాళ్ళకి అక్కడ పెట్టాలా? అత కాదు, పల్లె అబ్బాయి ఇప్పుడు ఎక్కడికి వచ్చారా వాలంటీర్లో? రాలా. ఏమే రామగుండం అంబేద్కర్ చౌక్ లో సిపిఐ న్యూ డెమోక్రసీ అనుబంధ ప్రగతిశీల యువజన సంఘం రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పిఎల్వై రాష్ట్ర నాయకులు ఆరుముళ్ల తిరుపతి మాట్లాడుతూ, పిఎల్వై రాష్ట్ర 8వ మహాసభలు జూలై 4, 5 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభ యాత్రలో యువతీ యువకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు పాలకులు యువత పట్ల నిర్లక్ష్య ధోరణితో ఉన్నారని, నిరుద్యోగ యువత ఉపాధి లేక ఉద్యోగాలు రాక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన పాలకులు, ప్రభుత్వాలు పెట్టుబడిదారులకు, ప్రైవేట్ సంస్థలకు దేశాన్ని నిలువున అమ్ముతున్నారని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో దేశంలో, రాష్ట్రంలో ఉన్న యువతను ఐక్యం చేసి సరైన మార్గంలో పోరాటాల వైపు నడిపించడం కోసం ఈ మహాసభలను ఉపయోగించుకొని భవిష్యత్తు కర్తవ్యాలను రూపొందించుకోబోతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు మెరుగు చంద్రయ్య, పిఎల్వై జిల్లా నాయకులు ఎస్ తిరుపతి, డి సతీష్, ఈ బాబు, జావిద్, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలు, కార్మికులు, కర్షకులు, విద్యార్థి మేధావులు అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రధానికాన్ని కోరుతున్నాం. కేంద్రంలో మోడీ ప్రభుత్వం అనేక రకాలుగా విద్యుత్, రైల్వే అన్ని రంగాలను ప్రైవేటు వాళ్లకు ఊడియంగా అప్పచెప్తున్నాడు. ఇలాంటి విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత యువకులపైన ఉంది. రాష్ట్రంలోనైతేనేమి నేటికి 9 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు నోటిఫికేషన్లు జారీ చేయకుండా కాలయాపన చేస్తున్నటువంటి ఈ కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువకులందరినీ మమేకం చేస్తూ పోరాడవలసిందిగా విద్యా ఎమ్మెల్యే న్యూ డెమోక్రసీ పక్షాన, ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ రాష్ట్ర కమిటీ పక్షాన పోరాటం జరుగుతూ ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి కల్పించాలి, నిరుద్యోగులకు జీవనోభృతి కల్పించాలి, ఉద్యోగాలు వెంటనే అమలు చేయాలి, అధిక ఫీజులను వెంటనే రద్దు చేయాలి, తగ్గించాలి, అధిక ఫీజులను వెంటనే తగ్గించాలి, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతిని కల్పించాలి. భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో తెలంగాణ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ గడాల శ్రీనివాసరావు జన్మదినోత్సవం సందర్భంగా పట్టణంలో గడాల యువసేన జేఎస్ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్, గిరిజన నృత్యాలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు భారీ క్రేన్ సహాయంతో గడాల శ్రీనివాసరావుకు గజమాలలు వేశారు. ఈ సందర్భంగా గడాల మాట్లాడుతూ, ఈ ప్రాంతంలో పుట్టినవాడిగా సేవలు చేస్తుంటే కొద్దిమంది అడ్డుపడుతున్నారని, తన కార్యక్రమాలను అడ్డుకోవడం కాదని, తనలా సేవ చేసే సత్తా ఉందా అంటూ సవాల్ చేశారు. జిల్లాలో అన్ని వనరులున్నా కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధిలో వెనుకబడి ఉందన్నారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు అభివృద్ధిలో ముందుండేందుకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు కృషి చేస్తుంటే అందుకు భిన్నంగా కొత్తగూడెంలో పరిస్థితి ఉందని విమర్శించారు.
సేవంటే రాజకీయాలు ఆల్రెడీ నేను ఉద్యోగ ధర్మం రీత్యా నేను సేవ చేశాను. ఈరోజు డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ పెట్టి మళ్ళీ నేను సేవ చేస్తూ ఉన్నాను. అంటే నేను రాజకీయాల్లో ఉన్నట్టు నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు చెప్తున్నాను, మీరు అనుకున్న రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే మనం రాజకీయాలు చేయాలి. ఈ సేవా రాజకీయాలతో పాటు నా జన్మదినం సందర్భంగా మీరు అనుకున్న రాజకీయాల్లోకి రావడానికి కూడా నేను సిద్ధమయ్యానని చెప్పేసి నా అభిమానులు, నా ఆత్మీయులు, నా కుటుంబ సభ్యుల సమక్షంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకా నా ప్రాణం మీ కొత్తగూడెం కోసం, నా జీవితం మీ కొత్తగూడెం కోసం, ఇక్కడ ప్రజల కోసం, వాళ్ళ బాగోగుల కోసం, వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు అందించడం కోసం, వాళ్ళ పిల్లల్ని ఉన్నత స్థానంలో చూసుకోవడం కోసం, నాతో పాటు ఉన్న నా తమ్ముళ్ళు, నా అన్నలందరినీ కూడా మంచి మంచి నాయకులుగా తయారు చేయడం కోసం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు. రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుకట్పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ వద్ద రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పుష్పారెడ్డి ఆధ్వర్యంలో కూరగాయల ధరలు పెరుగుదల నేపథ్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పక్క రాష్ట్రాలలో ప్రగల్భాలు పలకడమే తప్ప సొంత రాష్ట్రంలో చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో కూరగాయల రేటు రోజు పెరుగుతూ ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు తెలిపారు. రాష్ట్రంలో మద్యం రేట్లు తప్ప అన్ని రేట్లు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని విమర్శించారు. సామాన్య ప్రజలు కూరగాయలు కొనాలి అంటే భయపడే స్థాయికి వచ్చారని, వాటిని వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేతలు, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి పునాదుల మీద ఈరోజు రాష్ట్రాన్ని వెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసిన రింగ్ రోడ్డుతో చుట్టుపక్కల భూములు అమ్ముకొని మీరు బతుకుతున్నారు. ఈరోజు ప్రభుత్వ భూములు అమ్ముకొని బతికే కర్మ పట్టింది. జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు, నిరుద్యోగులు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ చేసే పరిస్థితి లేదు. అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క మతం పేరుతో రాష్ట్రాన్ని, దేశాన్ని రెండుగా విభజించినట్టు మోడీ ఇప్పుడే సోదరి మనకు గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 400 రూపాయల సిలిండరు 50 రూపాయలు పెంచితే మా అక్క చెల్లెమ్మలు ఇబ్బంది పడవద్దని 50 రూపాయలు సబ్సిడీ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. అలాంటి 450 రూపాయల సిలిండర్, 400 రూపాయల సిలిండరు ఈరోజు 1200 రూపాయలు అయింది. నెలకి 1200 రూపాయల సిలిండరు, కరెంటు బిల్లు, కూరగాయలకి 8,000 7,000 రూపాయలు వచ్చింది. ఇళ్లలో బతకాలా చచ్చిపోవాలా? జీతాలు పెరిగినాయా? జీతాలు పెరగలా.
ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో కుటుంబాలు ఉన్నాయి. ఈ కుటుంబాలకు అండగా ఉండాలని మా సోదరీమణులందరూ ఈరోజు రోడ్డు మీదకి వచ్చి గంట సేపు రోడ్డు మీద ధర్నా చేసి తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేశాం. కేసీఆర్ ప్రభుత్వం గుర్తు తెచ్చుకొని వెంటనే ధరలు స్థిరీకరించాలి, ధరలు కంట్రోల్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం. ఉల్లి కానివ్వండి, ప్రతిదీ పచ్చిమిర్చి కానించి ఈరోజు ఇంతగానో ధరలు పెరిగిపోతూ ఉంటే మీరు ఎందుకు ధరల నియంత్రణ చేయలేకపోతున్నారు? మీ ప్రభుత్వము ఇందులో ఫెయిల్ అయిపోయిందని చెప్పని మేము చెప్తున్నాము. ఎందుకంటే ఏదైనా కూడా పేద ప్రజలకి నిత్యం అవసరం ఉండేది టమాటా, ఉల్లి, పచ్చిమిర్చి, కూరగాయలు అన్నీ కూడా. దోసకాయ ఒకప్పుడు 5 రూపాయలు, 10 రూపాయలు, 3 రూపాయల కిలో ఉండేది. ఈరోజు దోసకాయ కూడా 60 రూపాయల కిలో అయిందంటే ఇక సామాన్య ప్రజలు బతికే రోజులుగా లేదు. అలాంటిది గ్యాస్ సిలిండర్ ధరలు చూసుకున్నట్టయితే 1200 రూపాయలు. మరి ఇంకా ఏ విధంగా మహిళల కుటుంబాన్ని నడిపిస్తారు, ఏ విధంగా ముందుకెళ్తారు? కాబట్టి మేము ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేది, మీరు వెంటనే ధరల నియంత్రణ చేయండి. లేని ఎడల ప్రభుత్వము మహిళా కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకం చేస్తుంది, ధర్నాలు చేస్తామని చెప్పి ప్రభుత్వాన్ని 2023-24 విద్యా సంవత్సరానికి ఖమ్మం రీజియన్లో గల గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాలలో తాత్కాలికంగా పనిచేసేందుకు బోధనా సిబ్బంది కోసం అర్హులైన గిరిజన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి గౌతమ్ పొట్రు తెలిపారు. అభ్యర్థి డిగ్రీ, పీజీ నందు 55% మార్కులతో పాటు ఏదైనా యూనివర్సిటీ నుండి బీఈడీ పూర్తి చేసి ఉండాలన్నారు. అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను నకలు విద్యార్హతల ధృవపత్రాలతో జూన్ 3వ తారీఖు 10 గంటల నుండి 7 జూలై సాయంత్రం 5 గంటల వరకు ప్రాంతీయ సమన్వయ అధికారి కార్యాలయము ఐటీడీఏ భద్రాచలం నందు కార్యాలయ పని దినాలలో సమర్పించాలని కోరారు. దరఖాస్తు ఫారం ఖరీదు 100 రూపాయలని, అభ్యర్థులు సాధించిన అర్హత మార్కుల ఆధారంగా డెమో ద్వారా మాత్రమే ఎంపిక చేయబడతామని తెలియజేశారు. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో 2వ రోజు భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో టీడీపీ ఇన్ఛార్జ్ గౌరు చరితారెడ్డి ఇంటింటికి తిరిగి సమస్యలు తెలుసుకున్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన పథకాలను ఆమె ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో నన్నూరు గ్రామానికి చెందిన సిపిఎం పార్టీ నాయకుడు తెలుగు అంజి గౌరు చరితమ్మ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. అతనికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నన్నూరు గ్రామ ముఖ్య నాయకులు విశ్వేశ్వర్ రెడ్డి, విజయుడు, ఖాజా మియా, నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు మల్లెల రాజశేఖర్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షులు బ్రాహ్మణపల్లి నాగిరెడ్డి, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు గంగాధర్ గౌడ్, జిల్లా కార్యదర్శి కేతురు మధు, మైనార్టీ నాయకులు దొడ్డిపాడు భాష, టీడీపీ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సిరిసిల్ల గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయం. గంభీరావుపేటలో జెండా ఆవిష్కరించి మాట్లాడిన కాంగ్రెస్ నేత కేకే మహేందర్ రెడ్డి. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు పేరుతో దోపిడీకి తెరలేపిన జగన్ సర్కార్. విద్యుత్ ఛార్జీల పెంపుపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఆరోపణ. వైరా నియోజకవర్గంలో బైక్ ర్యాలీలతో కాంగ్రెస్ జోష్. జై జై కాంగ్రెస్ అంటూ నినాదాలతో హోరెత్తిపోయిన ఖమ్మం. చిత్తూరు జిల్లా కుప్పంలో జల్లికట్టును తలపిస్తున్న కుక్కల పందాలు. చూపర్లను ఆకట్టుకున్న డాగ్స్ పరుగు పందెం. ఈ బులెటిన్ ఇంతతో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నానండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.